ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకి తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాల ఇంటి నుండి కిలోమీటర్ కంటే దూరం ఉంటే రవాణా ఖర్చులు చెల్లిస్తారు. ఇలా ఒక్కో విద్యార్థికి నెలకి 600 చొప్పున 10 నెలలకి 6,000 రూపాయలు తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు జూలై 5న ఉపాధ్యాయులు ఇంకా తల్లిదండ్రుల సమావేశంలో దీనిపై చర్చిస్తామని, ఈ మేరకు విద్యార్థులు ఆటో పెట్టుకుంటారా లేదా సొంతంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకుంటారనేది క్లారిటీ వస్తుందన్నారు. అంతేకాదు జూలై 5న రాష్ట్ర వ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు టీచర్ల సమావేశం నిర్వహిస్తా అన్నారు. ఈ సమావేశంలో గతేడాది విద్యార్థుల ప్రగతి, ఇంకా ఏ అంశాల్లో మెరుగుపడాలి, ఎందులో వెనకబడ్డారనే అంశాలపై చర్చిస్తారు. కొత్తగా ప్రారంభమైన విద్యా సంవత్సరంలో ఏం చేయబోతున్నారో తల్లిదండ్రులకు వివరిస్తారు. అలాగే తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. వారి సూచనల్ని పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే విద్యామిత్ర కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో యూనిఫామ్, షూస్, బుక్స్ ఇంకా డిక్షనరీలు ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం విద్యార్థులకి బుక్స్ భారాన్ని తగ్గించింది. సెమిస్టర్ వారీగా బుక్స్ అందిస్తుంది. అలాగే శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించింది. అంతేకాదు మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తోంది. ఇలా ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం ఈ విద్యా సంవత్సరంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటు విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్ పాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఆర్టీసీ ఉచిత మరియు రాయితీ బస్ పాస్లను ఇస్తోంది. బస్ పాస్ కోసం ఆర్టీసీ బస్టాండ్లోని కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాలి. పాత పాస్ ఉన్నవారు రెన్యువల్ కోసం కౌంటర్లో ఇవ్వచ్చు. ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థులకి నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాదికి చెల్లుబాటు అయ్యే పాస్లు ఉన్నాయి. డిపో పరిధిలోని విద్యార్థులు ఆ డిపోలోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ఏళ్లలోపు బాలురికి, 15 ఏళ్లలోపు 10వ తరగతి బాలికలకు ఉచితంగా బస్ పాస్ ఇస్తారు. అంతేకాదు పల్లె వెలుగు బస్సుల్లో 20 కిలోమీటర్ల లోపు పాఠశాలకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు హెడ్ మాస్టర్ సంతకం, సీల్తో ఉన్న దరఖాస్తు ఫామ్, ఆధార్ కార్డ్ కాపీ మరియు ఫోటో ఉండాలి. ఐడి కార్డ్కి సంబంధించి రుసుము 70 రూపాయలు చెల్లించాలి. ఈ ఫామ్ని ఆర్టీసీ అధికారులకు ఇస్తే వారు పరిశీలిస్తారు.